అనగనగా ఒక రాజు పేరు అక్బర్. అక్బర్ రాజ్యంలో ఒక మంత్రి ఉండేవారు. మంత్రి పేరు బీర్బల్. ఒకరోజు అక్బర్ సమావేశం ఏర్పాటు చేశారు. దానికి సామంత రాజులు, మంత్రులు అందరినీ పిలిచారు. అందరూ వచ్చేసారు పొద్దునే. కానీ బీర్బల్ ఏమో రాలేదు. ఈ ఆలస్యానికి రాజుకి చాలా కోపం వచ్చింది. బీర్బల్ ఎక్కడా? గంట అయిపోయింది, గంటన్నర అయిపోయింది, ఇంకా బీర్బల్ కనబడటం లేదు. అందరూ ఎదురు చూస్తుంటే మెల్లగా బీర్బల్ సభకొచ్చారు. నమస్కారం రాజుగారు, క్షమించండి, నా పిల్లోడేమో పొద్దున్నుంచి ఏడుస్తున్నాడు. వాడిని సముదాయించి వచ్చేటప్పటికి నాకింతసేపు అయిపోయింది. ఏమిటి, ఒక పిల్లోడు వలన ఇంతసేపు అయిందా? నేనేం నమ్మను. నిజంగా రాజుగారు, మీకు తెలీదు, పిల్లలంటే ఏంటి నాకు తెలీదు. నాకు అన్ని తెలుసు. బీర్బల్ ఈ కథలన్నీ కాదు రాజుగారు, ఇది అంత సులభమైన మాట కాదు. కావాలంటే మీరు నా నాన్నగారు అవ్వండి, నేను మీ కొడుకు అవుతాను. ఇప్పుడు మీరు నన్ను సముదాయించండి, చూద్దామా? సరే చూద్దాం. ఏం కావాలబ్బా నీకు? నాకు నాకు బొంగరం కావాలి. బొంగరం. ఆహా, బొంగరమా? ఇప్పుడే తెచ్చేస్తాను. ఎవరక్కడ? బొంగరం తీసుకొని రండి అని బొంగరం వచ్చేసింది. బొంగరం వద్దు, నాకు ఎర్ర రంగు బొంగరమే కావాలి. వద్దు. ఆపయ్యా, ఆపు, తెచ్చేస్తాను. ఎర్ర రంగు బొంగరం తెచ్చండి ఇప్పుడే, వెంటనే. సరే రాజుగారు. ఆ బొంగరం చూసి బాగుంది, చాలా బాగుంది అని బీర్బల్ నాటకం చేస్తుంటే, ఇంకా ఏం కావాలి నీకు చెప్పు? నాకు ఆవు కావాలి. ఆహా, ఆవు బొమ్మ తెచ్చేయండి. బొమ్మ కాదు, నాకు బొమ్మ కాదు, నాకు ఇక్కడ ఆవే కావాలి. నిజమైన ఆవు ఇక్కడే, ఇప్పుడే, సభలోనే. సరే 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 సరే, తెచ్చండి, ఆవు తెచ్చండి, ఇప్పుడే వెళ్ళి తెచ్చండి. నిజమైన అని బీర్బల్ అక్కడ ఆడుతుంటే, ఓకే సరే, ఇప్పుడేం కావాలి నీకు? నాకు ఆవు పాలు కావాలి. నాకు ఆవు పాలంటే చాలా ఇష్టం. ఇచ్చేయండి. ఆవు పాలు తీసి అలా ఆ పిల్లోడు బీర్బల్కిస్తే, నాకిప్పుడు వద్దు, నేను తర్వాత తాగుతా, నాకిప్పుడు ఆడుకోవాలి. సరే అమ్మా, ఏం పర్లేదు. ఆహా, ఇది మళ్ళీ ఆవులోనే పెట్టేయండి. అదెలా కుదురుతుంది? కాదు, నాకేం తెలీదు, ఆవు లోపలే పాలు పెట్టాలి. ఇప్పుడే. శిషో, ఆపు. బీర్బల్, ఒప్పుకుంటాను, పిల్లల్ని సముదాయించడం సులభం కాదు అని ఒప్పుకొని అక్బర్ బీర్బల్ని క్షమించారు.